తెలంగాణ రాష్ట్రంలో మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మొత్తం ఆటాబిగా మారింది. మైక్రో ఫైనల్స్ పేరుతో మంగ్లీతో పాటు ఆమె టీంకి సంబంధించి మొత్తం దాదాపు పెద్ద మొత్తంలో బాధితులను మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సుబ్బు ఈ విషయానికి సంబంధించి ఫైట్ చేస్తాను. మనతో మాట్లాడడానికి సుబ్బు ఉన్నారు. అసలు ఈ మంగ్లీకి సంబంధించి ఎలా ఆమె యాక్టివ్నెస్ పాల్గొంది అందులో చూడండి. ఆవిడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, గిరిజన కార్డు ప్లే చేస్తుంది. ఏదైతే ఏమండి నేను ఏం చేయలేదండి, నాకు తెలియదండి, నా కుటుంబాన్ని లాక్కండి, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, మేము ఏది చేయలేదమ్మా, ఉన్నదాన్ని ప్రొజెక్ట్ చేశాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు తీసుకొని రండి. మీరు చేసింది తప్పు, మీ తమ్ముడు చేసింది తప్పు. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా మిమ్మల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. కామెంట్ల రూపంలో కానివ్వండి, వీడియోల రూపంగా కానివ్వండి, వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మరి నిజంగా ఏ తప్పు చేయకపోతే మీకెందుకు భయం? ఇప్పటి వరకు ఎందుకని మిగతా నిందితుల మీద మీరు కేసు ఫైల్ చేయలేదు? ఎందుకు అడ్వకేట్ సుబ్బునే మీకు కనిపిస్తుండో? అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా తిట్టలేదు, ఎప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా దాడి చేయలేదు, ఎప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని ఆరోపణలు చేయలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపు నుంచి మాత్రమే నేను క్వశ్చన్ చేశా. మరి అలాంటప్పుడు మీరు నా మీద కంప్లైంట్ చేసినప్పుడు మీ పేరు చెప్పి మీరు కూడా ఆవిడ కూడా ఉన్నారు, మీరందరూ కలిసి వ్యాపారం చేసినప్పుడు, మీరు విక్టిమ్ కార్డు వాడేటప్పుడు మేము ఎవరైతే వ్యక్తులు వీళ్ళు నిందితులు అని చెప్తున్నామో మరి వాళ్ళందరి మీద మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు? ఈరోజు రమావత్ మధు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఎందుకు? బహిరంగంగా రండి. మేము నిన్న ఓపెన్ ఛాలెంజ్ చేశా, మీ మీడియా సముఖంగా నిన్న బహిరంగంగా ఛాలెంజ్ చేసిరా, రమ్మానండి, ఓపెన్ ఛాలెంజ్. మీరు ఎక్కడికి రమ్మంటే సరే మేమే అక్కడికి వస్తాం. ఎవరు తప్పు చేశారో తేలిపోద్ది. ఖచ్చితంగా దీంట్లో గౌరవ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకొని సుముటోగా తీసుకొని, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న అందరూ కూడా దీన్ని సుముటోగా తీసుకొని ఖచ్చితంగా న్యాయాలు నిర్ణయించి బాధితులకు న్యాయం చేయండి. బాధితులు బాధపడుతున్నారు, వాళ్ళు నెలల తరబడి ఏడుస్తున్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టుకోలేకపోతున్నారు, ఆడపిల్లలు ఉన్నారు. అయ్యో వాళ్ళ డబ్బులు, బంగారం, ఇళ్ళు, వాకిలు అన్నీ అమ్ముకొని వచ్చారు. దయచేసి మీరందరూ కూడా గమనించి వారికి న్యాయం చేయండి, బాధితులకు న్యాయం చేయండి. ఈరోజు మంగ్లీ అంటున్నారు నేను బాధితుల తరపున ఉంటా. మరి బాధితుల తరపున ఇక్కడే ఉన్నారు హైకోర్టులో. రా, రేపొద్దున 10:30కి రా, హైకోర్టుకి రా, బాధితుల తరపున పోరాడు, బాధితుల తరపున మాట్లాడు. నీది ఏ తప్పు లేదని నేనే ఒప్పుకుంటా. అంటే మంగ్లీని మీరు రమ్మని డిమాండ్ చేస్తున్నా కూడా ఆమె స్పందించడం లేదు. అదేవిధంగా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది, ఎన్ని రాష్ట్రాల్లో స్కామ్ జరిగింది? 3 రాష్ట్రాల్లో స్కామ్ జరిగిందండి. దాదాపుగా నాకు తెలిసిన లెక్క అయితే 2 నుంచి 350 కోట్ల రూపాయల స్కాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ శివ ఉండో మంగ్లీ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తను ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరు విప్పలేదు, నా తప్పు లేదని ఏమీ లేదని ఎందుకు ఒప్పలేదు? ఎందుకంటే బాధితుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకా నేను ఇంకో విషయం చెప్తున్నా, మంగ్లీ నేను ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా నేను ప్రచారం చేయలేదు, నాకు కోట్లు ఇస్తున్నారన్నాను. చూస్తే ఆవిడ ప్రచారాలలో పాల్గొని కూడా ఏంటంటే అంతకుముందు కూడా ఈ రమావత్ మధు ఎవడో నాకు తెలియదు అంతే. కానీ నిన్నటి ప్రెస్ మీట్లో వాడు మాకు తెలిసినోడు, మా బంజారా కమ్యూనిటీ వాడు, మాకు సంబంధించినోడు, అందుకే చేరదీసా ఉంటుంది. అంటే ఈవిడ అతుకులు అంటే లేని ఒక సమాధానాల్ని తెరలేదుకు తీసుకొస్తుంది. ఈవిడ ప్రతిసారి విక్టిమ్ కార్డు వాడి, విమెన్ కార్డు వాడి, కులం కార్డు వాడి తప్పించుకోవడానికి, సింపతి గెయిన్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా కూడా బాధితులకు న్యాయం చేసే పక్షాన లేదు. నేను బాధితుల తరపున నేను ఉంటా అంటుంది. రేపొద్దున 10:30కి హైకోర్టులో రిట్ పిటిషన్ ఉంది. రా, హైకోర్టుకి రా, మంగ్లీ గారు రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నాం. అందరూ నిందితుల్ని బాధితుల్ని తీసుకొని వస్తా, మీరు నిందితుల్ని తీసుకొని రండి, అందరిని పట్టుకొని రండి, అందరి మీద ఎఫ్ఐఆర్ చేయండి. పోలీసులు కూడా మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ మీద ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా మంగ్లీ గారికి నేను చెప్పేది కూడా ఒకటే, ఎవరైతే రమావత్ మధు ఉండో, శివ చౌహాన్ వాళ్ళ తమ్ముడు ఉండో, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు కంప్లైంట్ చేయాలి. మీరు నిజంగా మీరు మంచివాళ్లే అయితే, బాధితులకు మీరు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయండి, మేము ఒప్పుకుంటాం మీరు తప్పు చేయలేదని. పంజగుట్ట పిఎస్లో మంగ్లీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి విధంగా మీపై పంజగుట్ట సిఐ దురుసుగా ప్రవర్తించిన మీరు భావిస్తారా? అవును, న్యాయ వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా. ఏం మాస్టారు, ఎవరన్నా భారతదేశ చరిత్రలో ఎక్కడైనా న్యాయవాదుల మీద ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేదు, అసలు ఎక్కడా లేదు. కానీ ఇది కావాలని ఇక్కడ ఎవరైతే మంగ్లీ గారు అక్కడ ఏది మన సిపి సజ్జనార్ గారిని కలిశారో అక్కడి నుంచి కథ టర్న్ అయింది. అప్పటి వరకు బాధితుల పక్షాన ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అసలు తాగి లేనటువంటి నన్ను ఒక తాగుబోతుగా చిత్రీకరించి ఈ కేసునంత
ఇన్ఫ్లుయెన్స్ చేసి మీడియా అటెన్షన్ని, ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను మొదట్లోనే చెప్పా, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది, ఒక ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తండ్రితో ఫోన్ చేయించింది, ఎంతోమంది విద్యార్థి నాయకులతో ఫోన్ చేయించింది, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో ఫోన్ చేయించింది, ఆవిడ ఫోన్ చేసింది, వాళ్ళ చెల్లితో ఫోన్ చేయించింది, అలా అడ్వకేట్తో నాకు డబ్బులు ఆఫర్ చేసింది. ఇన్నిటికీ ఆధారాలు నేను చూపించా. మరి అడ్వకేట్ సుబ్బు మిమ్మల్ని వేధించిందంటానికి, మిమ్మల్ని డబ్బులు అడిగినంటానికి ఒక్క ఆధారం ఎందుకు చూపించట్లా? ఆవిడ నేను కలిసింది ఒకేసారి వేణు ఉడుగుల గారు, నేను, పూజారి నాగేశ్వరరావు గారు, సురేష్ బొబ్బిలి గారు, మంగ్లీ గారు కలిసి కూర్చొని ఉన్నప్పుడు. మరి డైరెక్టర్ వేణు ఉడుగుల గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎక్కడన్నా నా డబ్బుల ప్రస్తావన వచ్చిందా? మరి పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు, కార్తిక్ కొడగండ్ల గారు ఉన్నారు, ఎక్కడన్నా డబ్బుల ప్రస్తావన వచ్చిందా? ఇది కావాలని అడ్వకేట్ మీద బురద జల్లే ప్రయత్నం. నీకు దమ్ముంటే నువ్వు నిరూపించు. నువ్వు నిరూపించలేని పక్షాన నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈ విషయాలన్నింటిలో నుంచి తప్పించుకుంటావో నేను చూస్తా. నా మీద బురద జల్లే ప్రయత్నం చేసి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి నువ్వు దీన్ని నిరూపించాలి. నిరూపించలేని పక్షంలో నువ్వు ఖచ్చితంగా కోర్టు ద్వారా తీవ్రమైనటువంటి శిక్షను ఎదుర్కొంటూ జాగ్రత్త. ఈరోజు మంగ్లీ లేటెస్ట్గా వీడియో రిలీజ్ చేసింది, చట్టం తన పని తను చేసుకపోతుంది, నేను నాకు ఏ సంబంధం లేదు, కావాలని కొంతమంది పని కట్టుకొని ఆరోపణ చేస్తూ నేను బాగా కుమిలిపోతున్నాను చెప్తాను. మీరేం చెప్తారు? బాగా కుమిలిపోతున్నారా మంగ్లీ గారు? మరి రోడ్డు మీద ఉన్నటువంటి బాధితులు ఏంటి ఆ తల్లడిల్లిపోతున్నారు. మీరు మాట వాళ్ళు మీరు చేసిందంటేనే మీకు అంత పౌరుషం, అంత కోపం వస్తే మోసపోయిన వాళ్ళు మీ తమ్ముడు చేతిలో, మీ చేతిలో, ప్రధాన నిందితులు రమ్మవత్ మధు చేతిలో, పాల్ది భరత్ చౌహాన్, శైలజ, ఎందుకు వీళ్ళంతా చాటుగా వెళ్ళి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి? మాకులాగా బహిరంగంగా రావచ్చు కదా. ఏమండి, మాకులాగా బహిరంగంగా రండి, మేము మిమ్మల్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. నిందితులు ఎవరైతే ఒక ఛానల్కే వెళ్ళి ఏదైతే ఇంటర్వ్యూ చేశారో మీ అందరికి ముందు రమ్మనండి. గౌరవం మీడియాకి అంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే ఈరోజు మీరు మీడియా వాళ్ళు 3 గంటల పాటుగా వెయిట్ చేసి నిందితులు తరపున, అదే బాధితుల తరపున న్యాయం చేయడానికి ఈరోజు ఇక్కడ ఉన్నారు. మరి ఎందుకని వాళ్ళందరినీ ప్రధాన మీడియా ముందుకు తీసుకురావట్లేదు? ఎందుకు ఒక ఛానల్కే పంపిస్తున్నారు? ప్రెస్ మీట్ పెడితే మీరు అందరూ వెళ్ళరా? చెప్పండి. మీరందరూ వెళ్తారు, మీరందరూ అడుగుతారు, నిజాలు బయటపడితే వాళ్ళందరినీ ప్రధాన మీడియా ముందుకు తీసుకురండి, వాళ్ళందరితో మాట్లాడించండి, మీ దగ్గర ఉన్న ఆధారాలతో చూపించమనండి. ఇవన్నీ కూడా బోగస్ కట్టుకథలు. ఆవిడ ఏడ్చి మొత్తుకొని విమెన్ కార్డు యూజ్ చేసి, పొలం కార్డు యూజ్ చేసి, గిరిజన బిడ్డని, బంజారా బిడ్డని, నేను మీ నుంచి వచ్చాను అని ఈరోజు ఆవిడ మీడియానే ప్రధాన నిందితులుగా చేస్తుంది. ఆ మీడియానే ఆవిడ డీఫ్రేమ్ చేస్తుందని చెప్పి మీడియా మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలంగాణ అదేవిధంగా తెలుగు 2 రాష్ట్ర ప్రజలు గమనించండి, ఈ మోసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయండి, మీ మద్దతును మాకు తెలియజేయండి. బాధితుల తరపున మీరందరూ ఇంకా స్పందించండి. అదేవిధంగా రేపు మంగ్లీ గారు కూడా బాధితుల తరపున ఉంటానన్నారు కదా, రమ్మానంటే కోర్టుకి వచ్చి పోరాటం చేయమనండి. థ్యాంక్ యూ. మీ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు లంచ్ మోషన్ ఎందుకు ఫైల్ చేశారు మీరు? అంటే చెప్పే కదండి, అది భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదుల మీద పోలీస్ స్టేషన్కి బాధితుల తరపున న్యాయం చేయడానికి వెళ్ళిన న్యాయవాదుల పైన ఎటువంటి తాగనటువంటి మా పైన మీరు బ్రీత్ ఎనలైజర్ పెట్టి అవమానకరంగా, న్యాయ వ్యవస్థని అవమానకరంగా చేసి, నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక సింగర్ని కాపాడడం కోసం, ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాది బంగారు భవిష్యత్తును పాడు చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటాం, మంగ్లీ గారి మీద చర్యలు తీసుకుంటాం. కోర్టులో ఖచ్చితంగా వీళ్ళందరూ నిందితులుగా నిలబెడతాం. వీళ్ళు చేసిన తప్పు కోర్టు చూపించి వీళ్ళని జైలుకు పంపిస్తాం. థ్యాంక్ యూ. ప్రధానంగా బాధితుల తరపున ఖచ్చితంగా చివరి వరకు పోరాడతామని చెప్తున్నారు. బాధితులకు న్యాయం చేసే వరకు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇప్పించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇటు మంగ్లీ టీంకి సంబంధించి కఠినంగా శిక్షించే వరకు, వాళ్ళకు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. వాళ్ళకి న్యాయం చేసే వరకు కృషి చేస్తూ ఉంటామని చెప్తే అడ్వకేట్ సుబ్బు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో కలిసి రాఘవేంద్ర, TV5 హైకోర్టు నుంచి.